బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ను అల్లు అర్జున్ పరామర్శించేందుకు కిమ్స్ హాస్పిటల్కి చేరుకున్నారు. అల్లు అర్జున్ వెంట ప్రొడ్యూసర్, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు కూడా ఉన్నారు. అయితే 35 రోజులుగా కిమ్స్ హాస్పిటల్లోనే శ్రీతేజ్ చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ్ కుటుంబ సభ్యుల్లో అల్లు మాట్లాడుతున్నారు. మరోవైపు ఒకవేళ కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళాలి అనుకుంటే తమకు ముందస్తు సమాచారం ఇవ్వాలని రామ్ గోపాల్పేట్ పోలీసులు అల్లు అర్జున్కి ముందస్తుగా నోటీసులు జారీ చేశారు. అయితే వారి నుంచి పర్మిషన్ తీసుకొని అల్లు అర్జున్ శ్రీతేజ్ను పరామర్శించేందుకు వెళ్లారని తెలుస్తోంది. అర్జున్కి పోలీసులు ఎస్కాట్ అరేంజ్ చేశారు. అటు హాస్పిటల్ వద్ద కూడా భారీగా బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో హాస్పిటల్ వర్గాలకి సహకరిస్తూనే అల్లు అర్జున్ శ్రీతేజ్ని పరామర్శించి వెళ్లేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఎక్కడా కాంట్రవర్సీ అనేది లేకుండా, మరోసారి వివాదం తలెత్తకుండా ఈసారి పోలీసులతో జాగ్రత్తగానే అల్లు అర్జున్ వ్యవహరిస్తున్నారు అన్నది స్పష్టంగా తెలుస్తోంది. అలాగే ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నటువంటి దిల్ రాజు అల్లు అర్జున్ని స్వయంగా తనే కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లడం అనేది జరిగింది. ఘటన జరిగిన 35 రోజుల తర్వాత మొట్టమొదటిసారిగా బాధితుడైనటువంటి శ్రీతేజ్ను అల్లు అర్జున్ ఈరోజు పరామర్శించి తన ఆరోగ్య పరిస్థితి తెలుసుకోబోతున్నారనేది కూడా తెలుస్తున్నటువంటి అంశం. మొత్తానికి కిమ్స్ ఆసుపత్రికి అయితే ప్రొడ్యూసర్ దిల్ రాజు, అల్లు అర్జున్ కూడా చేరుకున్నారు. పోలీసులు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో భద్రతను అయితే ఏర్పాటు చేశారు. అలాగే అభిమానులకు కూడా ముందస్తుగానే చెప్పడం జరిగింది, ఎవరు దయచేసి హాస్పిటల్ సరిహద్దుల్లో కూడా రావద్దు అని చెప్పి. సో అభిమానులు కూడా కాస్త సంయమనంతో ఉన్నారు. మళ్ళీ ఇంకో ఘటన జరగకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి